హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ స్టోరీ ఎవరి కోసం అంటే, ఎవరైతే ఎవరి జీవితంలో వారు సంతృప్తి చెందకుండా మనకంటే ఇతరులు బాగున్నారని, వాళ్ళు వీళ్ళు బాగున్నారని అనుకుంటారో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్టోరీ అర్థం కావాలంటే చివరి వరకు చూడండి. తర్వాత ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చెట్టు కింద సన్యాసి తపస్సు చేస్తూ ఉంటాడు. అదే చెట్టు పైన కాకి చాలా అసంతృప్తితో ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. కాకి యొక్క కన్నీటి చుక్క సన్యాసి చెంపపై పడుతుంది. అప్పుడే వెంటనే ఆ సన్యాసి ఏడుస్తున్న కాకిని చూసి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నేను నా జీవితంలో సంతోషంగా లేను, ఎవరూ నన్ను ప్రేమించట్లేదు, అందరూ నన్ను చూసి అవమానిస్తూ అసహించుకుంటున్నారు, ఇంకా నాకు తిండి కూడా పెట్టట్లేదు, నాకు నా జీవితం నచ్చట్లేదు, జీవితం కంటే చావడం మేలనిపిస్తుంది అని ఆ కాకి తన బాధనంతా సన్యాసితో చెప్పుకుంటుంది. అప్పుడు ఆ కాకి మాటలు విన్న సన్యాసి, మన చుట్టూ ఎవరున్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితులున్నా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలని చెప్తాడు. కాకికి ఆ మాటలు అస్సలు అర్థం కాలేదు. అది మళ్ళీ అలానే ఏడుస్తూ ఉంటుంది. దాన్ని ఏడుపు చూసిన సన్యాసి, నీకేం కావాలి, ఎలా బ్రతకాలనుకుంటున్నావు చెప్పు, నా శక్తిని అంతా ఉపయోగించి నిన్ను నీకు నచ్చిన విధంగా మారుస్తాను అని అంటాడు. అప్పుడైనా నువ్వు సంతోషంగా బ్రతకచ్చు అని కూడా అంటాడు. ఆ సన్యాసి మాటలకి కాకి చాలా సంతోషపడి, నాకు హంసలాగా మారాలని ఉంది అని చెప్తుంది. దానికి సన్యాసి, సరే నేను హంసలాగా మారుస్తాను, కానీ ఒకసారి వెళ్ళి ఆ హంసని అడుగు, అది తన జీవితంలో సంతోషంగా ఉందా లేదా అని అంటాడు. దానితో కాకి సంతోషంగా ఎగురుకుంటూ హంస దగ్గరికి వెళ్తుంది. నీటిలో ఉన్న హంసను చూసి, నువ్వు ఎంతో అందంగా ఉంటావు, అందరికంటే తెల్లగా ఉంటావు, ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ప్రపంచంలోనే చాలా సంతోషంగా ఉండే పక్షివి, ఎందుకంటే నిన్ను అందరూ ప్రేమిస్తారు అని అంటుంది. దానికి హంస చాలా బాధగా, నేను సంతోషంగా లేను అని అంటుంది. ఈ ప్రపంచంలో చాలా రంగులున్నాయి, కానీ నా దగ్గర ఏ రంగు లేదు, నేను తెలుపు రంగులోనే ఉంటాను, ఇదేమంత గొప్ప రంగేం కాదు, నాకు తెలిసి ప్రపంచంలోకెల్లా చిలుక చాలా సంతోషంగా ఉన్న పక్షి మరియు అందమైన పక్షి అంటే చిలుకనే, దానికి చాలా రంగులు ఉంటాయని హంస అంటుంది. ఈ మాటలు విన్నాక కాకి ఎగురుకుంటూ వెళ్ళి చిలుకను కూడా కలుస్తుంది. కాకి చిలుకను ప్రపంచంలోనే చాలా సంతోషమైన పక్షివి కదా అని అంటుంది. అప్పుడు చిలుక బాధాకరమైన మనసుతో, నేను సంతోషంగా లేను, ఈ మనుషులు నన్ను పంజరంలో బంధిస్తారు, నేను ఎప్పుడు పంజరంలోనే ఉంటాను, నేను ఎప్పుడు ప్రతిక్షణం భయపడుతూనే ఉంటాను, ఎందుకంటే నేను బయట కనబడగానే ఎవరో ఒకరు నన్ను పట్టుకొని తీసుకెళ్లి పంజరంలో బంధిస్తారని, నాకు తెలిసి నెమలి ప్రపంచంలోనే సంతోషకరమైన పక్షి, ఎందుకంటే నాకంటే అందంగా ఉంటుంది అని చిలుక కాకితో అంటుంది. ఆ మాటలు విన్నాక కాకి ఎగురుకుంటూ నెమలిని వెతుక్కుంటూ నెమలి దగ్గరికి వెళ్తుంది. అది జూలోని పంజరంలో ఉంటుంది. దాన్ని చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళు అందరూ వెళ్ళాక కాకి నెమలి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను చూడాలని రోజుకు కొన్ని వేల మంది వస్తూ వెళ్తూ ఉంటున్నారు, అదే నన్ను చూడు, నన్ను చూస్తేనే అసహించుకుంటారు, లేదా చూసిన వెంటనే దూరంగా వెళ్తారు, అందుకే నువ్వు చాలా అదృష్టమైన పక్షి అని అంటుంది. కాకి మాటలు విన్న నెమలి బాధపడుతూ, నేను కూడా అనుకున్నాను నేను చాలా అందమైన సంతోషకరమైన పక్షిని అని, కాకపోతే నా అందం వలన నేను రోజు ఈ జూలోనే ఉన్నాను, ఈ మనుషులు నా అందమైన నెమలి పించాలు తీసుకొని అలంకారానికి కానీ ఇంకా ఏదైనా తయారు చేసుకోవడానికని ఉపయోగిస్తారు, అదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆ నెమలి నిరాశతో నిట్టూర్పుతో, నువ్వు అనుకున్నంత సంతోషంగా నేను లేను అని అంటుంది. అప్పుడు కాకి, అవునా అన్న ఆశ్చర్యంతో, మరి ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండే పక్షి ఎవరు అని అడుగుతుంది. నెమలి కాసేపు ఆలోచించి, నువ్వే అని చెప్తుంది. ఎందుకంటే కాకి మాత్రమే పంజరంలో ఉండని ఏకైక పక్షి, నిన్ను బంధించాలని కూడా ఎవరు అనుకోరు, మరి నిన్ను పట్టుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నించరు, నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, నేను కాకినై ఉంటే బాగుండు, ఎందుకంటే సంతోషంగా స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేదాన్ని అని నెమలంటుంది. ఆ మాటలు విన్నాక కాకి సంతోషంగా అక్కడి నుంచి వెళ్తూ మొదటిసారిగా నేను కాకి అవ్వడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అని అనుకుంటుంది. కాసేపు అయ్యాక ఆ కాకి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, నేను నేనుగానే ఉంటాను, ఇలానే నేను సంతోషంగా ఉంటాను, నేను ఏ విధంగా మారాలని అనుకోవట్లేదని చెప్తుంది. విన్నారా ఫ్రెండ్స్, మనం కూడా ఎప్పుడు ఒకరితో పోల్చుకోవడం కరెక్ట్ కాదు. మనం ఇక్కడుండి వాళ్ళ లైఫ్ బాగుందేమో, వేరే వాళ్ళ లైఫ్ బాగుందేమో, కానీ నా లైఫ్ బాగాలేదు అని నిరాశతో ఉంటాం. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి, కొంచెం ఎక్కువగా తక్కువగా ఉంటాయి అంతే. సో మనం ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటే ఎప్పటికీ ఆనందంగా ఉండలేం, మనకున్న దాంట్లో సంతృప్తిగా జీవించడమే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.